శ్రీదేవ్ అండి, మాది కొండంగి గ్రామం, కృష్ణా జిల్లా. నేను ఇది సెకండ్ టైం రావటము జాతవనము. ఒకసారి నేను పిఎంసిలో రామలక్ష్మణులు చెప్తామంటే విన్నాను, కానీ ఎప్పుడు రాలేదు. మొన్న 4 నెలల క్రితం నేను తిరుపతి యజ్ఞాలకు వచ్చాను, జ్ఞానమహాయజ్ఞాలకి. వచ్చినప్పుడు మా అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను తీసుకొచ్చి కొంతసేపే చూపించి పొద్దున్నే వచ్చాము 9 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నము 1 గంట కల్లా భోంచేసి బయలుదేరిపోయాము. అయితే నాకు సంవత్సరం నుంచి నేను ఈ ధ్యానంలోకి వచ్చి 16 సంవత్సరాలండి. అంతకుముందు వేరే ధ్యానం 10 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు 26 సంవత్సరాలు నేను స్టార్ట్ చేసి ఈ ధ్యానం అనేది నాకు అంత ఇష్టం. ఈ ధ్యానం అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన కాంచి మౌనంలో ఉంటున్నాను. వారానికి ఒక్కరోజు 24 గంటల మౌనం, 12 గంటల ఉపవాసం ఉంటాను, ఏమీ తీసుకోకుండా. నాకు అంత ఇష్టము ధ్యానము, మౌనము. ఈ రెండు కూడా నేను 26 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను. అయితే నాకు 1 సంవత్సరం నుంచి బాగా ధ్యానం చేయడం తగ్గిపోయింది, మౌనం ఉండట్లేదు, నా ఎనర్జీ మొత్తం తగ్గిపోయింది. అయితే మా అబ్బాయి చెప్పాడు. మా అబ్బాయి ఒకసారి పోయిన సంవత్సరము జాతవనం 3 రోజుల సంబరాలకు వచ్చాడు, సంక్రాంతి సంబరాలకి. వచ్చి అబ్బాయి ఇక్కడ అంతా చూసి ధ్యానం చేసుకుని, ఇక్కడ సేవ చేసుకుని 1 వారం రోజులు ఉండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని అక్కడ ఫాలో అవటం మొదలుపెట్టాడు. గంటల ధ్యానం చేస్తున్నాడు. సార్ మన 3ంటికి ఎలా లేపుతున్నారు అలా 3ంటికి లేచి సన్నీటి స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ గంటలు ధ్యానం చేసి 1 నెల రోజులు చేసేటప్పటికి మా అబ్బాయికి ఢిల్లీలో మంచి జాబ్ వచ్చింది. అయితే మా అబ్బాయి చెప్పాడు, జాతవనం సామాన్యం కాదమ్మా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. అంటే వాళ్ళు 16 సంవత్సరాల నుంచి శాఖకరులే, ధ్యానమే, కానీ గుర్తొచ్చినప్పుడే ధ్యానం చేసేవాళ్ళు. ఎప్పుడైతే జాతవనం వచ్చి వెళ్ళాడో రోజు ధ్యానం చేత మొదలుపెట్టాడు. మంచి జాబ్ వచ్చింది. 6 నెలలు వర్క్ చేసేసరికి మేనేజర్ అయిపోయాడు. మరి ఇంట్లోనే వర్క్ చేస్తున్నాడు. అయితే నాకు సంవత్సరం నుంచి ఈ జ్ఞానం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంట్లో మనవడు పుట్టాడు, దానివల్ల నాకు ఎక్కువ వర్క్ ఉండటం వల్ల ధ్యానం తగ్గిపోయింది. అయితే మా అబ్బాయి అన్నాడు, నువ్వు బాగా వీక్ అయిపోతున్నావమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే జాతవనం వెళ్ళాలి. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఇష్టం ఏంటంటే ప్రకృతిలో ఉండాలి, ధ్యానం గంటలు చేసుకోవాలి. ఇదే ఉంటుంది నా లోపల ఎప్పుడు. అయితే అది ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది ఈ యొక్క 7 రోజుల మౌన ధ్యానంలో. అయితే మా అబ్బాయికి మా వారికి బాగా వంట చేయటం వచ్చు. మేము వంట చేసుకుంటాం, నువ్వు జాతవనంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండిపోమన్నాడు మా అబ్బాయి. ఉండిపోమని నన్ను తిరుపతి తీసుకొచ్చాడు. తిరుపతి వచ్చాము మేము. తిరుపతి నుంచి ఇటు 18వ తారీఖు నైటు మేము జాతవనం వచ్చి సార్కి ప్రభాకర్ సార్ ఫోన్ చేశాడు మా అబ్బాయి వంశీ. ఫోన్ చేస్తే సార్ రండి అంటున్నారు. అయితే మేము వచ్చేసరికి 11:30 అయింది టైము. తిరుపతి నుంచి వచ్చేసరికి 11:30 టైంలో కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా ఈ జాతవనంలో ఈ సారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మమ్మల్ని పిలిచి చక్కగా 11:30 కూడా మాకు తినడానికి ఆహారం పెట్టి ఉండటానికి రూములు ఇచ్చి ఎంత సౌకర్యంగా చూశారో. ఈ జాతవనానికి నేను ఎన్ని కొత్తజలు చెప్పుకున్నా తక్కువే. అప్పుడు మా వాళ్ళంతా కూడా 19వ తారీఖున బయలుదేరి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. మా తమ్ముడు అన్నాడు, ఇదేంటక్క నువ్వు ఒక్క దానం ఎలా ఉంటావు జాతవనంలో, మన వాళ్ళు ఎవరు లేరు కదా, తెలుసున్న వాళ్ళు, నువ్వు అక్కడ ఎలా ఉంటావు అన్నాడు. కానీ నాకు జాతవనం వచ్చిన తర్వాత మన పత్రి సార్ ఏం చెప్పారంటే, మనం అంతా కూడా దిగొచ్చిన భగవంతుడు అని. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు భగవంతుని చూసుకున్నాను. నేను ఈ 11 రోజులు కూడా భగవంతుడిలాగే కనపడుతున్నారు అందరూ నాకు. ఒక అవ్వ అయితే నేను వచ్చినా కాంచి చూస్తున్నాను, ఆ వెనకాలకు వచ్చిన అవ్వ 11 రోజుల నుంచి నేను చూశాను, ఒక్కసారి కూడా నోరిప్పల, అంత మౌనంగా ఉన్నా. అయితే వీళ్ళంతా కూడా మరి 50 రోజు నాకు ఒక అవ్వ 80 సంవత్సరాల వయసు అని చెప్పింది. అసలు ఎంత మౌనం ఉంటున్నారు వాళ్ళు, ఎంత జ్ఞానం చేస్తున్నారో వాళ్ళు. ఇక్కడ జాతవనంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేశారో, వాళ్ళు ఏం చేశారు అన్నీ నాకు అవ్వ అలా కొండపై నుంచి వచ్చేటప్పుడు చెప్పింది. అసలు ఈరోజు మనం భోజనం చేసిన తర్వాత మనకి ఇక్కడ డైనింగ్ హాల్లో కూర్చున్నాం ధ్యానంలో 2 to 4 వరకు. నేను ఏడ్చేసాను బాగా ఈరోజు. అంటే వీళ్ళు ఇంత వర్క్ ఎలా చేశారు, ఇంత అనుభూతి పొందాము అని చెప్పేసి, ఎంత దుఃఖం అంటే లోపల నుంచి ఏడుతానే కూర్చున్నాను, నీళ్ళు ఇలా కారుతానే ఉన్నాయి నాకు 2 గంటలు కూడా. అంత ఆనందం వచ్చేసింది నాకు ఈరోజు. అయితే నాకేమైందంటే మా వాళ్ళంతా 19వ తారీఖు 4:30కి బయలుదేరి ట్రైన్కి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. నేనేం చేశానంటే ఆ అవని ఇంకొక అవని తీసుకొచ్చి నా తోడు పడుకోబెట్టుకున్నా. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు, అద్భుతం. మనుషులు చూస్తే మామూలుగా ఉన్నారు, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నాం మేము ఆ నైట్ 10 వరకు. ఎంత అద్భుతంగా చెప్పారంటే అసలు వినలేము. అసలు మనిషిని చూసి ఎప్పుడు కూడా మన అంచనా వేయకూడదు అనుకున్నాను నేను. అసలు నాకు లేదు ఆ అలవాటు, చెప్తున్నా నేను. అయితే నేనేం చేశానంటే 19వ తారీఖు నైటు
వెళ్ళి మన గురుస్నానంలో ధ్యానం చేసుకున్నా. ధ్యానం చేసుకుంటే నాకు చేసుకున్నాను, ఏం అనిపించలే, వచ్చేసాను. అయితే అక్కడ అనుకున్నా, నేను మన గురువు గారిని తలుసుకుని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని తలుసుకుని, ఆయన నా తండ్రి లాంటి వాడు, నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగటానికి ఆ గురువే కారణము, అయితే నేను ఎక్కడో వంటింట్లో అంటుని తోంగోవాలి, ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది గురువుగారు. అయితే గురువుగారు చెప్పుకున్నా, ఏమైంది నాకు, ఆ పాత శ్రీదేవి ఏమైపోయింది, ఇప్పుడు ఇంత ఎనర్జీ డౌన్ అయిపోయాను నేను, ఎందుకని ఇట్లా అయిపోతున్నాను నేను, నాకు శక్తిహీనంగా తయారయ్యాను, స్పీడ్గా పని చేసుకెళ్ళకపోతున్నాను, స్పీడ్గా మరి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు ఇలాగా స్టార్ట్ అయినాయి, ఎందుకని, నాకు ఏమైంది అసలు, నాకు ఏమైందని గురువుగారికి చెప్పుకున్నాను. 19వ తారీఖు నైటు ధ్యానం చేసుకుని వచ్చేసాను. మళ్ళీ పొద్దున్నే 5ంటికి వెళ్ళి 20వ తారీఖు పొద్దున్నే 3 గంటలు ధ్యానం చేశాను. 5ంటికి కూర్చుని 8ంటికి లేచాను. అప్పుడు కూడా అలాగే అనుకుని కూర్చున్నాను. కూర్చున్నాక శరీరం కాసేపు సహకరించలేదు. తర్వాత నాకు ధ్యానం బాగా కుదిరింది. అప్పుడు ఒక మాస్టర్ వచ్చారు నా దగ్గరికి. ఒక మాస్టర్ వచ్చి నాకు ఒక మట్టి పాత్ర ఇచ్చారు. మట్టి పాత్రలో చక్కెర ప్యాకెట్ వేస్తుంది అందులో. ఆ ప్యాకెట్ నాకు ఇచ్చారు, నన్ను తీసుకోమని నేను ఒళ్ళో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆసారే ఆ గురువుగారే ఒక ఎండి పాత్ర తెచ్చారు. ఎండి పాత్ర తెచ్చి రాగి పాత్ర తెచ్చి అందులో ఒక లేహం ఉంది, అది నా చేతులకు ఇచ్చారు. ఇలాగా తీసుకున్నాక నేను అడిగా స్వామి నేను ఇదేం చేయాలి ఇప్పుడు అని అడిగితే, ఇదంతా నీ ఒళ్ళు మొత్తం కూడా పూసుకోమన్నారు, మొత్తం పైనుంచి కింద వరకు నన్ను పూసుకోమన్నారు. దాని అంతా పూసుకున్నాను. అప్పుడు అన్నారు, లేచి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామన్నారు. కడుక్కొచ్చి మళ్ళీ కూర్చున్నా. అప్పుడు అడిగాను నేను, స్వామి మీరు ఎవరు అని. నేను మలయాళ స్వామిని అని చెప్పారు ఆయన. అయితే మరి ఇది నాకు ఎందుకు ఇచ్చారు స్వామి అని అడిగా. మీ పత్రిజీ నన్ను పిలిచి పట్టుకెళ్ళి నీకు ఇమ్మన్నారు ఈ లేహం అని చెప్పి ఆయన చెప్పారు. అయితే సార్ నీకు కృతజ్ఞతలు అని చెప్పా. అయితే కృతజ్ఞతలు నాకు కాదు చెప్పాల్సింది, మీ గురువు గారికి చెప్పుకో పత్రిజీకి, ఆయన సామాన్య వ్యక్తి కాదు, గురువులకే గురువు, నీ గురువు పిలిచి నీకు ఇమ్మంటేనే నేను వచ్చి ఇచ్చాను అని చెప్పారు మలయాళ స్వామి. చెప్పి మరి నా ఆశ్రమానికి వస్తావా, ఇప్పుడు తీసుకెళ్తాను అని అడిగారు. స్వామి ఇప్పుడు రాను, నేను ఈ దేహంతో వచ్చి నీ దగ్గర ఆశ్రమంలో నేను నీ సమాధికి నేను ధ్యానం చేసుకుంటానని నేను ఆ స్వామికి చెప్పాను. తర్వాత మళ్ళీ ఆ స్వామి నాకు కనపడలేదు. అయితే అట్లా 20వ తారీఖు పొద్దునే జరిగింది, అయిపోయింది ఆ ధ్యానము. మళ్ళీ నేను ఏం చేశానంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మన గోశాల ఉంది, చిన్న గోశాల ఉంది యువతల. ఆ గోశాల పేరు నాకు తెలియదు. ఆ గోశాలకి వెళ్ళి ఆ అవ్వ నేను కిన్సెంబరం పైకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు వెంటనే కనెక్ట్ అయిపోయాను. నేను 10 నిమిషాలే నాకు ధ్యానం బాగా కుదిరింది. ఏమయ్యానో నాకు తెలియదు. అప్పుడు ఒక మీటరు ఒక కట్టెని తీసుకొచ్చారు, ఒక స్వామీజీ కట్టెని తెచ్చి, 1 మీటర్ ముక్క ఉంది, ఆ కట్టె తీసుకొచ్చి నాకు ఇచ్చారు పట్టుకోమని. ఇలా పట్టుకున్నా. నేను పట్టుకునేసరికి మనకి ఒక ములక చెట్టుకి చిన్న చిన్న తెల్ల గొంగడ పురుగులు ఉంటాయి, అలాంటి గొంగడ పురుగులు గుట్టల కింద ఆ కట్టి మొత్తం పట్టుకున్నాయి. నేను ఇలా చేతితో పట్టుకున్నా, ఆ కర్రకు మొత్తం పట్టుకుంటే ఆ మాస్టర్ అన్న వెంటనే తీసుకెళ్ళి స్పీడ్గా ఒక కాల అవతల పడేసేయమన్నారు. నన్ను పడేసేయమంటే నేను వెళ్తా ఉంటే ఆయన చేయి మీద పాకటానికి ట్రై చేస్తుంది, అయినా సరే స్పీడ్గా వెళ్ళమన్నాడు ఆ స్వామి. స్పీడ్గా వెళ్ళాను. నేను ఒక కాల అవతల పడేసేసరికి నేనేం చేశాను, ఆ కాల్లో పడిపోయి కింద లోతు కంట వెళ్ళిపోతున్నాను నీళ్ళలోకి. అప్పుడు నా జుట్టు పట్టుకుని ఒక మాస్టర్ వచ్చి బాగా నన్ను ఆ నీళ్ళ గుంజి గట్టు మీద పడేసన్నారు. మేడం మీరు పడిపోతారు కింద, మీకు అంత బాడీ షేక్ వచ్చి అతను పడిపోతారు, గట్టి పట్టుకోండి అని ఒక మెసేజ్ చెప్తున్నాను. నాకు వినపడుతుంది, కొంచెం వినపడుతూ ఉంటే నాకు కొంచెం మెలకు వస్తుంది. అప్పుడే కొట్టుకుంటున్నాను బాగా పైన, కిన్సెంబరం పైన కొట్టుకుంటా ఉంటే ఎవరో ఒక మాస్టర్ వచ్చి ఇది గట్టి పట్టుకున్నారు నన్ను ఇలా చేసి. తర్వాత నాకు మెలకు వచ్చేసింది. నేను లేచిన తర్వాత ఆ అవ్వని అడిగా, నా పక్కన ఉంది కదా, అవ్వని అడిగా, నన్ను పట్టుకున్నావా అవ్వ నువ్వు అంటే, నిన్ను పట్టుకోలేదమ్మా నేను అని చెప్పారు. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఆ రోజు మధ్యాహ్నం, 20వ తారీఖు మధ్యాహ్నం. మళ్ళీ 21 పొద్దున్నే మళ్ళీ నేను గురుస్నానంలో ధ్యానం చేస్తాక మళ్ళీ 3 గంటలు వెళ్ళా. మళ్ళీ 3 గంటలు ధ్యానం చేసుకుంటే నేను ఇలా బతికేసుకుని కూర్చుంటే ఇంత చింతపండు తెచ్చి నా ఒళ్ళో వేశారు. ఇదేంటి చింతపండు వేయటం ఏంటి ఒళ్ళో, ఇదేంటి మాస్టర్స్ నేనేం చేయాలి అంటే, నీకు కిలం పట్టింది, కిలాన్ని బాగా రుద్దు అన్నారు. అంటే నా లోపల ఉన్నటువంటి ఆ గుణాలు నాకు ఏదైతే ఉందో దాన్నంతా రుద్దమని చెప్పారు. ఓకే అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం నేను మళ్ళీ కిన్సెంబరం మళ్ళీ గోశాల్లోకి వెళ్ళిపోయాను. అవన్నీ తీసుకుని ఇద్దరు వెళ్తున్నాం. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఇంకో మాస్టర్ వచ్చారు. మళ్ళీ 21వ తారీఖు వచ్చి ఒక మాస్టర్ వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. నేనేం అడగట్లా, ఆయన ఏం చెప్పట్లా. అప్పుడు ఆయన బొటన వేలు తీసి నా నుదుటెండలా పట్టుకున్నారు ఆయన. అప్పుడు నాకు ఈ దేహం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, శూన్య స్థితికి వెళ్ళిపోయాను. అదే సమాధి స్థితి. మరి
నేను ఏం చెప్పాలి అసలు ఈ జాతవనానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనుకుంటున్నాను నేను. మరి సుధాకర్ సార్ గురించి ఆ అమ్మ చెప్పింది, అసలు నేనైతే ఈరోజు ఎంత ఏడ్ చేశానో. తర్వాత ప్రభాకర్ సార్ గురించి మళ్ళీ అలా మేడములు అసలు ఎంత సేవ అంటే మరి మనకన్నా పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నేను వాళ్ళందరూ చూసి సిగ్గుపడుతున్నాను ఈ 11 రోజుల నుంచి. ఎంత సేవ చేస్తున్నారంటే వాళ్ళు. మరి మన మీద చిన్నది విజయ, మరి అమ్మాయి కూడా ఎంత సేవ చదువుకుంది, మనతో పాటు సేవ ఎంత సేవ చేస్తుంది, నిష్కామ సేవ చేస్తుంది, మనతో కూడా చేపిస్తుంది. అంటే మరి సుబ్బారావు గురువు గారు మనకి 7 రోజులు కూడా ఎంత శిక్షణ ఇచ్చారంటే మరి ఎన్ని గంటల ధ్యానం చేశాము. శరీరము సహకరించిపోయినా ఆలోచనలు వచ్చినా ఇక్కడ జాతవనంలో ఏ ప్లేస్లో కూర్చున్నా ఎనర్జీ గుమ్మరిచ్చేస్తుంది. ఎలా ఉందంటే ఒక మన మనసు ఎలా పడుతుందో మన మీద, నాకు ఇది కూడా అలాగే ఉంది నాకు ఈ క్షణం వరకు కూడా. మరి ఆ సారు సుబ్బారావు సారు మీ భీమవరం పక్కన అని చెప్పారు. వెంటనే మా వారికి ఫోన్ చేశాను నేను. ఇంకా సార్ రాలి అప్పటికి ఇంకెక్కడికి. మన ఊరు పక్కన వినుకులని ఊరు ఎక్కడ ఉందండి అని అడిగా మా వారిని. అడిగితే చెప్పారు మన భీమవరం పక్కనే ఉందంటే. మరి ఆయన నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదే, ఆయన ఎప్పుడు వస్తారని ఆవని అందరిని అడుగుతున్నా. ఆయన ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారు, ఇంకా రాలేదేంటి అని అడుగుతానే ఉన్నాను. మరి ఆయన వచ్చారు, ఆయన గురించి తెలుసుకున్నాను. ఆయన మరి తిరుపతిలో 7 రోజులు లేకుండా జ్ఞానంలో కూర్చున్నారంటే సామాన్య విషయం కాదు. మరి ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలి మనము. తర్వాత ఆయన కొండపైన మనకు అన్నీ సమకూర్చి 10:30 అవుతుంది. తర్వాత పైకి వెళ్ళి ఆయన అక్కడ మనం చూస్తున్నాము, మనం స్వెటర్ వేసుకుంటున్నాము, తలకు ఏదోటి కట్టుకుంటున్నాము, దుప్పడ కప్పుకుంటున్నాము. మరి సార్ మన ఎదురుగానే తిరుగుతున్నారు. మరి అసలు ఏమీ లేదు. ఆయన ఒక స్వెటర్ వేసుకోవట్లా, దుప్పడ కప్పుకోవట్లా. ఆయన నడిచే నడక, ఆయన చేసే పని, ఆయన సేవ అసలు ఎంత అద్భుతం అంటే ఎన్ని నేర్చుకోవచ్చు ఆయన చూసి. అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో సుబ్బారావు సార్ గురుగారికి. మరి అసలు ఇన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే ఇక్కడ మనం. మరి అలాంటి జాతవనాన్ని మా అబ్బాయి ద్వారా నేను ఇక్కడికి రావటము, మరి ఇన్ని అనుభూతులు పొందాను. మీ అందరికీ కూడా పేరుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ జాతవనంలో ఉండేటట్టు సుధాకర్ సార్, ప్రభాకర్ సార్, వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడికి వచ్చినటువంటి సుబ్బారావు సార్కి అందరికీ నేను తల వంచి శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.